Hello, hi, welcome to GM Academy. So we all know that yesterday we got breakup vacancies సంబంధించిన డీటెయిల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించిన లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ రీచింగ్ అస్ అబౌట్ ది పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఈ బ్రేకప్ వేకెన్సీస్ వల్ల ఏమన్నా కట్ ఆఫ్స్ ఏమన్నా కొద్దిగా చేంజ్ అవుతాయా సార్ అని చెప్పి, అంటే డీటెయిల్ కట్ ఆఫ్ మనం చెప్పలేము, బట్ స్లైడ్గా ఎక్కడ వేరే అయితే అని చెప్పి చెప్పగలుగుతాం. సో ఐ విల్ షో ఎవ్రీథింగ్, మొత్తం బ్రేకప్ చేసి చూపిస్తాను నేను ఎక్కడ మారినాయి ఎంత మారినాయి అని చెప్పి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దాంతోపాటు పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి, దానిలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే హైదరాబాద్ పోస్టింగ్ వస్తుందా, ఆర్ఎన్బి పెట్టుకుంటే, పబ్లిక్ హెల్త్ పెట్టుకుంటే హైదరాబాద్ పోస్టింగ్ వస్తుందా అని చెప్పి. అసలు హైదరాబాద్ పోస్టింగ్ ఎవరికి వస్తుంది, ఎవరికి ఛాన్స్ ఉంది, రావచ్చా రాకపోవచ్చా, సో అసలు పర్సంటేజ్ ఎంత ప్రాబిలిటీ ఉంది హైదరాబాద్ పోస్టింగ్ రావడానికి. ఇన్ కేస్ నిజంగా హైదరాబాద్ పోస్టింగ్ వస్తే నీ లైఫ్ లాంగ్ మొత్తం హైదరాబాద్లో ఉంటావా, ఇది ఒక ఆప్షన్. సో ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. దాంతోపాటు ఆ వేరే జోన్ నుంచి ఈ జోన్కి రావడం వల్ల ఏదైనా ప్రమోషన్స్కి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి, ఒకవేళ అదర్ జోన్ 2 జోన్ 1 జోన్ 2 నుంచి జోన్ 1 నుంచి జోన్ 2 వస్తుంది. జనరల్గా జోన్ 2 నుంచి అయితే జోన్ 1 ఎవరు వెళ్ళరు. సో జోన్ 1 నుంచి జోన్ 2కి వస్తారు, హైదరాబాద్ ఉంది కాబట్టి. సో దీంట్లో కూడా మేజర్గా పబ్లిక్ హెల్త్, ఆర్ఎన్బి హైదరాబాద్లో వస్తుంది అని చెప్పి మీరు జనరల్గా అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎక్కడైనా రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఉంటుంది హైదరాబాద్లో, అది కూడా బిల్డింగ్స్ 25% బిల్డింగ్స్ ఉంటుంది ఆర్ఎన్బిలో. ఆ 25% బిల్డింగ్స్లో ఆఫీస్ వర్క్లో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గర్ల్స్, నాట్ ఫర్ బాయ్స్. సో జనరల్ సైట్ వర్క్ వేస్తారు మీకు. అండ్ పబ్లిక్ హెల్త్లో కూడా చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ అంటే హైదరాబాద్ అని కాదు. పబ్లిక్ హెల్త్ ఇంక్లూడ్స్ ఆల్ మున్సిపాలిటీస్ విచ్ ఆర్ ఇన్ ద జోన్ 2. డిఫరెంట్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, అసలు పోస్టింగ్ ఎక్కడ పడితే బాగుంటుంది, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మొత్తం చెప్తాను. డెసిషన్ ఈజ్ యువర్స్. మీకు ఏ ఆప్షన్ బెటర్ అనిపిస్తే అది పెట్టుకోండి. బట్ ప్రాబిలిటీ నేను చెప్పగలుగుతాను. జస్ట్ నాకున్న ఐడియా, నేను తెలుసుకున్న ఇంజనీర్స్, ఆల్రెడీ ఉన్న ఫీల్డ్లో ఇంజనీర్స్ కానీ మన ఫ్యాకల్టీ వాళ్ళు తెలుసుకున్న, వాళ్ళకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో తెలుసుకున్న ఇంజనీర్స్, వాళ్ళకి తెలుసుకున్న తర్వాత కొన్ని ఒపీనియన్స్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఇదే ఒపీనియన్ మీరు ఇదే తీసుకోవాలని లేదు. మీకు ఏది అనిపిస్తే ఇది విన్న తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ చుట్టాలను ఎవరో ఉంటారు కాబట్టి ట్రై టు ఫైండ్ అవుట్, అడగండి, తెలుసుకొని. ఇంకా టైం ఉంది 23 వరకు. ఆప్షన్స్ వెంటనే పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. బట్ ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే గో విత్ దట్, రైట్. సో దానికంటే ముందు బ్రేకప్ వేకెన్సీస్ గురించి చూద్దాం. సో ఇక్కడ నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ చాలామంది కొంచెం ఐ వాంట్ టు గివ్ సమ్ క్లారిటీ అబౌట్ దిస్. బేసికల్గా ఇక్కడ నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ పోస్ట్ అంటే జనరల్గా నాన్ లోకల్ అంటారు. నాన్ లోకల్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అదర్ దెన్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఇట్లా అదర్ స్టేట్స్ అని కాదు. జోన్ 1 అతను జోన్ 2కి నాన్ లోకల్ అవుతాడు, జోన్ 2 అతను జోన్ 1కి నాన్ లోకల్ అవుతాడు. సో ఇది కూడా నాన్ లోకలే, అంతేగాని ఓన్లీ అదర్ ఏపీ వాళ్ళకే ఇస్తారని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నాన్ లోకల్ పోస్ట్లో ఇప్పుడు జోన్ 1 ఉన్నారనుకోండి, జోన్ 1లో టాప్ మార్క్ వచ్చిన అతను మీ జోన్లోనే నాన్ లోకల్లో పోస్ట్ అవ్వచ్చు. అంతేగాని అతను వెళ్ళి లోకల్లో పోస్ట్ అయ్యి ఆ నాన్ లోకల్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లా ఉండదు. సో అకార్డింగ్ టు ద మార్క్స్ దట్ యు ఆర్ గెట్టింగ్, అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ దట్ యు ఆర్ కీపింగ్, ఆ ప్రిఫరెన్స్ బట్టి మీ జోన్లో నాన్ లోకల్ పోస్ట్లో అతను సెలెక్ట్ అవ్వచ్చు. సో అది హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లోకల్ వాళ్ళకి అట్లా ఫిల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఎక్కువ సీట్లు నాన్ లోకల్లో, అరే ఇక్కడ ఏం సార్ ఒకటేసారి ఇక్కడ 41 సీట్లు ఇచ్చారు, ఇక్కడ 45 సీట్లు, మొత్తం ఎంత 86 అన్రిజర్వ్డ్ సీట్స్. సో ఇక్కడ ఓసీలో ఉంది, ఈడబ్ల్యూఎస్, బీసీ అన్ని కేటగిరీలో ఉన్నాయి. సో ఇక్కడ బీసీడీలో, బీసీసీలో, బీసీఈలో లేదు. ఇది మల్టీజోన్ 1కి సంబంధించిన అన్రిజర్వ్డ్ సీట్స్. నేను అన్ని డిపార్ట్మెంట్స్ కలిపేశాను. సపరేట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మనకి బ్రేకప్ వేకెన్సీస్ గేట్ మాస్టర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. సో మళ్ళీ నేను అన్ని సపరేట్ చేస్తే అదే పీడిఎఫ్ అవుతుంది. సో అన్ని క్లబ్ చేసి ఎన్ని వచ్చాయని చెప్పి నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ మల్టీజోన్ 1లో అన్ని బ్రాంచెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్, మిగతా ఇరిగేషను, పంచాయతీరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కలుపుకుంటే జనరల్ కేటగిరీ, ఓసీ జనరల్ కేటగిరీ 17. దీంట్లో కూడా ఉమెన్ ఉంటుంది. దీంట్లోనే ఉమెన్ సపరేట్ చూపించలేదు. సో దీంట్లో కూడా ఉమెన్ ఉంటుంది. జనరల్ అంటే ఓన్లీ బాయ్స్ అని కాదు, దీంట్లో కూడా 33% ఉమెన్కి ఇవ్వాల్సిందే. అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏలో 3, బీసీబీలో 1, బీసీడీలో 1, అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని. ఇది ఏ డిపార్ట్మెంట్లో ఉందన్నది మీ రెస్పెక్టివ్ జోన్ ఆ పీడిఎఫ్లో చూసుకున్నామా. నేను సపరేట్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయలేదు, చాలా స్లైడ్స్ అయిపోతాయి, టైం టేకింగ్ అదంతా. సో బీసీఈలో 2, ఎస్సీలో 9, ఎస్టీలో 1, స్పోర్ట్స్లో ఏం లేవు, పీహెచ్లో 6, మొత్తం టోటల్ 41. మరి ఇది
ఇప్పుడు బీసీబీ అతను ఉన్నాడు అనుకుందాం, జనరల్గా మీకు చెప్తాను నాన్ లోకల్ అంటే ఏంటంటే, ఇప్పుడు బీసీబీ జోన్ 1 అతను, బీసీబీ అతను ఉన్నాడు, జోన్ 1 అతనికి టాప్ మార్క్ వచ్చింది అనుకోండి, ఆయన బీసీబీ ఆర్ఎన్బి, ఇది ఆర్ఎన్బిలోనే ఉందనుకుందాం, ఆర్ పీహెచ్లో ఉందనుకుందాం, ఏదో ఒక దాంట్లో. సో ఆబ్వియస్లీ ఆయన ఇక్కడ ఫిట్ అయిపోతాడు జనరల్గా యాజ్ పర్ రోస్టర్లో ఒకవేళ వచ్చింది అనుకోండి, ఫిట్ అయిపోతాడు. అంటే మీ దగ్గర ఉన్న టాప్ పర్సన్స్ కూడా మీ జోన్లో ఉన్న నాన్ లోకల్లో ఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అంటిల్ ఇఫ్ ఈ ఆప్ట్ అదర్ జోన్. అతను అదర్ జోన్, అదర్ జోన్కి ఎప్పుడు వస్తారు జనరల్గా అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఎవరైనా సరే మ్యాక్సిమం 80 to 90% దే వాంట్ టు బీ ఇన్ దేర్ జోన్. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రమోషన్స్ కానీ ఇంకా ఫ్యామిలీకి కానీ దేనికైనా కానీ ఓన్ జోన్లో ఉంటే నియర్ బై హోమ్ ఉంటేనే బెటర్ అనే ఫీల్ చాలామందికి ఉంటుంది. 90% అట్లానే ఉంటుంది. ఏదో 10% జనరలీ హైదరాబాద్కి పోస్టింగ్ రావాలి, హైదరాబాద్ వస్తేనే బాగుంటుంది అనే వాళ్ళు ఒక 10% ఉంటారు. కానీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఎంతవరకు హైదరాబాద్ వస్తుంది అనే ప్రాబిలిటీ గురించి నేను మాట్లాడతాను ఈరోజు. అండ్ ఇక్కడ ద సేమ్ వే ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కూడా మల్టీ జోన్ 2లో ఉంది. మరి ఏంటి సార్ ఇది, ఈ బీసీఏ ఏదైతే ఉందో, ఒకవేళ ఇక్కడున్న బీసీఏ అంటే జోన్ 1లో ఉన్న బీసీఏ అతను ఇఫ్ హీ వాంట్స్ టు కీప్ ఇన్ జోన్ 2, సో జోన్ 2లో బీసీఏలో ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇతనికి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ హీఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ జనరల్. ఒకవేళ బీసీఏ అతను జోన్ 1 అతనికి స్కోర్ బాగా ఉండి నేను జోన్ 2కి రావాలనుకుంటున్నాను, ఆర్ఎన్బి కానీ పీహెచ్ కానీ జనరల్గా వీటికే వస్తాడు. ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఏ జోన్ అయినా ఒకటే, అంటే ఎవరి జోన్ వాళ్ళకే బెటర్. జనరల్గా పీహెచ్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే హైదరాబాద్ పోస్టింగ్ అని. అక్కడ కూడా చాలామందికి తెలియని పాయింట్ ఒకటి ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ బీసీఏ అతను మల్టీ జోన్ 2లోకి రావాలనుకుంటే ఎయిదర్ హీ వాంట్ టు ఫిట్, ఎయిదర్ దీంట్లోనే ఫిట్ అవ్వాలి. ఫిట్ అవ్వకపోతే సో బీసీఏలో 5 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న వాళ్ళకంటే ఇతనికి హై స్కోర్ ఉన్నప్పుడు దెన్ ఓన్లీ హీల్ ఫిట్, హీల్ కాంపిటేట్ టాపర్సే. ఈ బీసీఏలో ఇక్కడున్న అతనికి టాపర్స్కి కాంపిటేట్ అవుతుంది. అంతేగాని లీస్ట్ కట్ ఆఫ్ని టాపర్ని ఎప్పుడు కూడా కాంపిటేట్ చేయకూడదు. అట్లా కాంపిటేట్ చేస్తే అసలు మొత్తం అందరు ఇటే వచ్చేస్తారు కదా, అట్లా కుదరదు అనమాట. సో దిస్ ఈజ్ వన్ క్రైటీరియా. కేటగిరీస్ మాత్రం ఇక్కడున్న ఈడబ్ల్యూఎస్, మరి ఏంటి సార్, మరి తెలంగాణ వాళ్ళు కాకుండా ఏపీ వాళ్ళు, అదర్ స్టేట్స్ వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీసీ ఉంటే వాళ్ళు ఇట్లాంటి పోస్టులకు ఎలిజిబుల్ ఉండరు, ఓన్లీ ఇక్కడ వరకు ఎలిజిబుల్ ఉంటారు ఓసీ, అదర్ స్టేట్స్ వాళ్ళు. ఎందుకంటే ఓసీసే జనరల్, ఎవరైనా రావచ్చు, మీరు రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. కానీ రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అదర్ దెన్ తెలంగాణ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీ అయినా సరే దే విల్ కమ్ అండర్ జనరల్ కేటగిరీ ఓన్లీ జోన్ 1 వాళ్ళు జోన్ 2కి, జోన్ 2 వాళ్ళు జోన్ 1కి నాన్ లోకల్ అయినప్పుడు ఆ రెస్పెక్టివ్ కేటగిరీస్లో వాళ్ళకి పోస్టులు ఉంటే అక్కడ వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఇఫ్ దే ఆర్ నాట్ గెట్టింగ్ జాబ్. ఒకవేళ జోన్ 1లోనే హయ్యర్ మార్కులకి మంచి డిపార్ట్మెంట్ రానప్పుడు ఇక్కడ వచ్చే ఛాన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆర్డబ్ల్యూఎస్ అట్లాంటిది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ ఏంటంటే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ అవతల సైడ్ అంటే అదర్ స్టేట్స్ నాన్ లోకల్లోకి రావు. వాళ్ళు ఏమైనా కొట్టాలంటే ఇక్కడనే కొట్టాలి. ఓసీ, జనరల్ అండ్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఆప్షన్ పెట్టుకుంటే దాంట్లో టాప్ లెవెల్లో ఉంటే వాళ్ళకి వస్తుంది. మిగతా ఏంది ఎక్కడ వాళ్ళు అక్కడే మ్యాక్సిమం ఫిల్ అవుతారు, ఎక్కడో ఒకరు ఇద్దరు స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ అన్రిజర్వ్డ్. ఓకే. అండ్ మరి ఇవి అన్రిజర్వ్డ్ పోస్ట్ వీళ్ళకి 41 ఉన్నాయి, వీళ్ళకి 45 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లోకల్ పోస్టులు ఉన్నాయి. ఈ లోకల్ కేటగిరీ పోస్ట్ అంటే ఏ జోన్ వాళ్ళు అక్కడే ఫిట్ అవుతారు. సో ఇది చూసుకుంటే ఇది కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నేను క్లబ్ చేసి చూసినప్పుడు సో ఓసీ జనరల్ అనమాట, ఇది ఉమెన్ని యాడ్ చేసి తీసిన పోస్టులు, అంటే ఆల్మోస్ట్ జనరల్ ప్లస్ ఉమెన్ రెండు కలిపి 33% చూపించకుండా ఇచ్చిన కౌంట్ అనమాట ఇది కంప్లీట్గా. ఇది 519 పోస్టులు వస్తాయి జోన్ 1కి. దీంట్లో 173లో ఓసీ జనరల్లో ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 15, బీసీఏలో 10, బీసీబీలో అంటే ఒకవేళ ఉమెన్ సపరేట్ చేస్తే మీరు ఇక్కడ ఇంకో పని ఏం చేయాలంటే, జనరల్గా చాలామంది ఏం చేస్తారు 36/3 12 కదా సార్, మరి 10 ఎందుకు వచ్చినాయి అని అడిగే ఛాన్స్ ఉంది. సో ఇట్లా చేయకూడదు. ఈ 36 ఉంది కదా, అంటే డిపార్ట్మెంట్ వైజ్ మీరు 33% తీసుకొని కౌంట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. అంతేగాని టోటల్ కౌంట్ తీసుకుంటే మళ్ళీ పాత లెక్కనే పోతుంది. సో అట్లా కాకుండా హారిజంటల్ రిజర్వేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ చూస్తారు కాబట్టి ఇప్పుడున్న అన్ని డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఒకటి ఉమెన్కి వెళ్తుంది. ఒక డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉమెన్ రాదు కదా, సో ఇంకో డిపార్ట్మెంట్లో 1 ఉంది, అప్పుడు కూడా ఉమెన్ రాదు. సో మీరు అన్ని ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి 3 మొత్తం చూడండి. ఇక్కడ మళ్ళీ నేను ఈజీగా చెప్తాను. ఒక 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ డిపార్ట్మెంట్, సెకండ్ డిపార్ట్మెంట్, థర్డ్ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్లో 3 ఉంటే జనరల్లో ఒకటి ఖచ్చితంగా ఉమెన్ పోవాలి. ఇంకో డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయి కాబట్టి పోలేదు, ఇంకో డిపార్ట్మెంట్లో 1 ఉంది కాబట్టి పోలేదు. సో జనరల్గా మీరు 3+2+1 చేస్తే ఎంత వస్తుంది 6/3 ఎన్ని రావాలి ఉమెన్కి 2 రావాలి, కానీ ఇక్కడ ఎన్ని వస్తున్నాయి 1 వస్తుంది. సో అందుగురించే మీ కౌంట్ తప్పు వస్తుంది. చాలామంది ఇట్లా చెప్తున్నారు, అట్లా చూడొద్దు. డిపార్ట్మెంట్ వైజ్ చూసినప్పుడు వచ్చిన తర్వాత ఆ ఉమెన్ యాడ్ చేసినప్పుడు ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఈక్వల్ రావచ్చు. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్.
సో అట్లా క్యాలిక్యులేట్ చేసినా మీరు చెక్ చేసుకోండి ఉమెన్ పోస్టులు మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకవేళ మీరు ఏం చేస్తారంటే 173 ఏదైతే ఉందో దాంట్లో 56 ఖచ్చితంగా ఉమెన్ ఫిల్ చేయాల్సిందే. ఈ 173లో 56 ఖచ్చితంగా జనరల్ ఉమెన్ ఫిల్ చేయాల్సిందే. దాంతోపాటు రిమైనింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అందరూ ఓపెన్ కాంపిటేటివ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికి టాప్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని సార్ మిగతా అన్ని జనరల్కే అబ్బాయిలు కానీ కాదు, ఈ 56 మాత్రం అమ్మాయిలకే. ఈవెన్ దో దే ఆర్ గెటింగ్ వెరీ లీస్ట్ దే హ్యావ్ టు ఫిల్, దే హ్యాస్ టు బి ఫిల్డ్. సో రిమైనింగ్ మాత్రం ఎవరైనా కాంపిటేట్ అవ్వచ్చు. అన్ని కేటగిరీలో కూడా అదే అవుతుంది. ఒకవేళ మీరు సంథింగ్ ఎస్సీఓ ఎస్టీఓ బీసీఓ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినప్పుడు హౌ యూ హ్యావ్ టు కౌంట్ అనేది, ఒకవేళ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందనుకోండి, ఆ అమ్మాయికి ఎన్ని సీట్లు ఉన్నట్టు ఆ మల్టీజోన్ 1లో 56 + 15 ఇవి కంప్లీట్గా అమ్మాయికి ఉన్న వేకెన్సీస్. దీంతోపాటు ఓపెన్లో ఉన్న ఈ 49లోకి వెళ్ళి 15 తీసేస్తే కొన్ని సీట్స్ ఉంటాయి కదా, 56 తీసేస్తే కొన్ని సీట్స్ ఉంటాయి కదా, అవిటికి కూడా ఓపెన్లో ఆమె ఎలిజిబుల్ అంటే కాంప్లీట్ చేస్తే చేయగలుగుతుంది. లేకపోతే ఉమెన్ వరకు చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆమెకు ఉన్న పోస్టులు. సో ఇట్లా ప్రతి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్లో ఐ హ్యావ్ గివెన్. ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోండి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమున్నాయని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ జనరల్లీ హౌ యాక్చువల్లీ బ్రేకప్. మరి ఇప్పుడు దీనివల్ల ఏమైనా పెద్దగా చేంజ్ వచ్చిందంటే ఒక 11 సీట్స్ పెరిగినాయి. దేంట్లో ఇంతకుముందు లోకల్ అంటే అన్రిజర్వ్డ్ అన్నీ కలుపుకుంటే, అన్రిజర్వ్డ్తో పాటు లోకల్ కేటగిరీ అన్నీ కలుపుకుంటే ఇంతకుముందు మల్టీజోన్ 2లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మల్టీజోన్ 2లో ఓపెన్ సీట్స్ 136 ఏమో ఉండే అనుకుంటామా, 136 ఉంటే ఇప్పుడు 147 అయినాయి. అంటే ఎన్ని 11 సీట్స్ పెరిగినాయి, 11 ఓపెన్ సీట్లు పెరిగినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి పెరిగినాయి అంటే ఉమెన్లో ఎక్స్ట్రా వచ్చిన ఉమెన్ పోస్టులు, మోర్ దెన్ 33% వచ్చిన ఉమెన్ పోస్టులు అన్నీ జనరల్లోకి వచ్చినాయి. జనరల్లోకి వచ్చినంత మాత్రాన అది ఓన్లీ మేల్ కని కాదు, అక్కడ ఎవరైనా కాంపిటేట్ చేయొచ్చు, అది ఓపెన్ కాంపిటీషన్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. సార్ మేము లాస్ అయినామని కాదు, ఇక్కడ ఎక్కడ లాస్ అవ్వలేదు, 33% ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. సో ఎక్స్ట్రా మోర్ దెన్ 33% ఏదైతే వచ్చిందో దట్ హ్యాస్ బీన్ టేకెన్ టు ది జనరల్ కేటగిరీ. సో ఆ జనరల్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో అది ఎవరైనా కాంపిటేట్ చేయొచ్చు. ఇట్లా 11 సీట్స్ పెరిగినాయి అనమాట ఇక్కడ మల్టీజోన్ 2లో. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కూడా పాత ఇంతకుముందు 33% తీయకముందు మనకి ఏదైతే డేటా ఇచ్చిండో నోటిఫికేషన్ అప్పుడు నా ఓసీ జనరల్ ఎన్నో చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి నియర్లీ అక్కడ కూడా కొన్ని వేరియంట్ 15 to 16 సీట్స్ సంథింగ్ అరౌండ్, నేను చెక్ చేయలేదు అది మల్టీజోన్ 1ది. సో అది చూసుకుంటే కొన్ని సీట్లు పెరిగినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఒక 1 to 1.5 మార్క్ 2 మార్క్ కట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. ఎవరికి? అమ్మాయిలకి కొంచెం అంటే బార్డర్ కేసులో కూడా ఆర్డబ్ల్యూఎస్లో పడ్డ వాళ్ళు ఇంతవరకు ఎవరైతున్నారో వాళ్ళకు కొంచెం దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ అటు ఇటు స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా కట్ ఆఫ్స్ పెద్దగా వేరీ అయితే ఏం కావు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 to 0.8 to 1.5 ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ వేరీ అవుతుంది. మరీ హ్యూజ్ వేరియేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ వేకెన్సీస్లో సరే నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ వచ్చిర్రా అక్కడ వచ్చిర్రా అనేది మళ్ళీ మాట్లాడతాను ఇంకా డీటెయిల్గా. ద థింగ్ ఈజ్ కొంతమంది ఆర్డబ్ల్యూఎస్, కొంతమంది ఎవరైతే హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఉన్నారో మై ఫ్రెండ్స్ మన స్టూడెంట్స్ ఎవరైతున్నారో దే ఆర్ ఒక 2 మెంబర్స్ని అయితే ఐ హ్యావ్ డిస్కస్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్, ఈవెన్ దో దే ఆర్ గెటింగ్ ఆర్ఎన్బి దే ఆర్ నాట్ కమింగ్ బికాస్ దే హ్యావ్ హైదరాబాద్ పోస్టింగ్ ఉంది కాబట్టి దే ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్. సో దే హ్యావ్ డిస్కస్డ్, దే ఆర్ నాట్ అటెండింగ్ డీవీ. 2 పర్సన్స్ని అయితే దే ఆర్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే రావట్లేదు. అండ్ ఇంకా నాకు కొంచెం ఐడియా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇరిగేషన్లో ఉన్నారో దే ఎయిమ్డ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ లైక్ ఆర్ఎన్బి. సో వాళ్ళకి ఏవైతే ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది రావట్లేరు. అండ్ కొంతమంది ఎస్ఎస్సిజేఈలో బెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఓకే సార్ వెల్ సెటిల్ నాకు పర్లేదు అన్న వాళ్ళు కూడా కొంతమంది డీవీకి రావట్లేదు. సో ఇట్లా కొంతమంది ఉన్నారు డీవీస్కి. నియర్లీ ఒక 10 to 15 మెంబర్స్ నా వరకు తెలిసిన వాళ్ళు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అది నాకు తెలియదు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. దీంతోపాటు కొందరికి సర్టిఫికేట్స్ ఏమైనా అటు ఇటు అయితే కొంతమందికి వాళ్ళు లేకుండా నాన్ లోకల్ అని పెట్టుకోవడం వల్ల అట్లాంటి వాళ్ళు ఏమైనా కొంచెం పర్ముటేషన్ కాంబినేషన్ అయితే కూడా పెద్దగా చేంజ్ అవ్వదు. ఏమైతే అక్కడ ఇక్కడ అట్లేదు ఒక 1 మార్క్ అటు ఇటు అవుతుంది కానీ పెద్దగా హ్యూజ్ వేరియేషన్ అయితే ఉండదు. సో కట్ ఆఫ్స్కి సార్ నాకు 340 వచ్చింది నాకు వస్తుంది ఇట్లాంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇంతకుముందు కట్ ఆఫ్స్ ఏవైతే మనం ప్రెడిక్ట్ చేసినామో ఒక 1 మార్క్ తగ్గుతుంది. ఒకవేళ ఏమైనా మల్టీజోన్ 2లో స్లైడ్గా పెరుగుతుంది అన్నారు కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ వచ్చినా సరే ఆల్రెడీ వచ్చిన ఇక్కడ మల్టీజోన్ 2లో ఎవరైతే పిఆర్ కానీ హెచ్ఎన్డబ్ల్యూఎస్ కానీ కొంతమంది రావట్లేరో సో ఆ వేకెన్సీస్ ఖాళీ అవుతాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ అకామిడేట్ అవుతారు. సో మీరు ఎంత చూసుకున్నా భారీ వేరియేషన్ అయితే ఉండదు. సో కట్ ఆఫ్స్ గురించి ఎక్కువ మీరు గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి నాకు జాబ్ రాదనే దాంట్లో ఉండకుండా బీ పాజిటివ్, ప్రాపర్గా వెరిఫికేషన్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, అన్ని సెట్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ట్రై టు పింగ్ చేయండి. కొద్దిగా కొందరు ఏం చెప్తున్నారంటే సార్ స్టాంప్ పైన వాళ్ళ పేరు లేదు సార్, స్టాంప్ పైన పేరు ఉండదమ్మా,
డిపార్ట్మెంట్ పేరు ఉంటుంది. సార్ గ్రీన్ పెన్తో సైన్ పెట్టొచ్చా, బ్లూ పెన్తో, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గెస్టెడ్ బ్లూ పెన్తో పెడుతున్నారు. హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళు సైన్ పెట్టొచ్చా అంటే ఐ టాక్ విత్ ద డిప్యూటీ జనరల్ మేనేజర్తో మాట్లాడాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాబేషన్ కంప్లీట్ అయితే పెట్టించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు సార్ అని చెప్పారు. సో చాలామంది హెచ్ఎన్డబ్ల్యూఎస్ మేనేజర్తో కూడా పెట్టిస్తున్నారు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, పెట్టియండి. సో గెజిటెడ్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు అంత ప్రాపర్గా మీరు గెజిటెడ్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పెట్టించిర్రు, వీళ్ళతో పెట్టిస్తే ఎందుకు పెట్టించారు అంత ఉండదమ్మా. అక్కడ చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫామ్స్ కంటే మీకు ఎక్కువ అక్కడ చూసేది ఏంటంటే, ఒకటి మీ 10th మెమో, ఎస్ఎస్సి మెమో ప్రాపర్గా చూస్తారు, 1 to 7 బోనోఫైడ్ రెసిడెన్స్ బాగా చూస్తారు, ఎన్సిఎల్ సర్టిఫికేట్ ప్రాపర్గా చూస్తారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ బీటెక్ ఓడిఆర్ సిఎంఎం. ఈ 5 సర్టిఫికేట్లు మేజర్గా మీకు ఇంపాక్ట్ చేస్తాయి. ఇవి మాత్రమే వాళ్ళు చూస్తారు. చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫార్మ్స్ విల్ గో టు ది నెక్స్ట్ మీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అప్పుడు యూజ్ అవుతాయి అవన్నీ, జస్ట్ అడ్రస్ కోసం. అంతేగాని అక్కడ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ తప్పు రాసిన, ఇక్కడ పెద్ద రాసిన, ఇక్కడ స్మాల్ లెటర్ రాసిన, క్యాపిటల్ లెటర్ రాసిన, చిన్న లెటర్ రాసిన, ఇట్లాంటివి కాకుండా సో మేజర్ సర్టిఫికేట్స్ అవుతున్నాయి అవి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, గెజిటెడ్ ఈజ్ గెజిటెడ్. సో మ్యాక్సిమం ప్రొఫెసర్స్తో పెట్టిస్తున్నారు, ఇట్స్ ఫైన్, ఏం కాదు. ఓయూ ప్రొఫెసర్స్తో పెట్టిస్తున్నారు చాలామంది, ఇట్స్ ఫైన్. వాళ్ళు చాలా సర్వీస్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్లోనే రికగ్నైజ్డ్ గవర్నమెంట్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ఆ గెజిటెడ్ ఎవరిది ఎందుకు పెట్టిరు అనేది అంత ఉండదమ్మా. అక్కడ ఉన్న 6-7 minutesలో గెజిటెడ్ ఉందా, సైన్ ఉందా, ఫోటో ఉందా, ప్రాపర్గా ఫిల్ చేశారా, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, యాజ్ పర్ ఉందా, డేటెడ్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేట్ అన్ని సబ్మిట్ చేశారా లేదనేది చూస్తారు. సో ఇది మేజర్ పార్ట్. ఇది వదిలేసుకొని మీరు అంతా వేరే దాన్ని పట్టుకొని మీరు మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామందికి హైదరాబాద్ ఈజ్ లైక్ ఇట్స్ అ పాట్, అందరికి హైదరాబాద్ పోస్టింగ్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. ద థింగ్ ఈజ్ హైదరాబాద్ చాలా చిన్నది, ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో పోస్టింగ్ రావాలి అంటే జనరల్గా మ్యాక్సిమం ఛాన్సెస్ దేనికి ఉంటుంది, పబ్లిక్ హెల్త్కి ఉంటుంది. ఎందుకు పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ అని చెప్పి ఒక అపోహ అందరికీ. అపోహ అంటే లైక్ చాలామందికి పబ్లిక్ హెల్త్ పెట్టుకుంటే హైదరాబాద్ వస్తుందేమో అని చెప్పి. అసలు వాట్ ఈజ్ మీన్ బై పబ్లిక్ హెల్త్? పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని మున్సిపాలిటీస్లో ఉంటుంది. అన్ని మున్సిపాలిటీస్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ హెల్త్లో కాకుండా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే జోన్ 2లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని డిస్టిక్లలో మున్సిపాలిటీలు ఉంటాయి. అన్ని మున్సిపాలిటీలలో కూడా పిహెచ్లు ఉంటాయి. అంతేగాని పబ్లిక్ హెల్త్ అంటే ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి అనుకోకండి. కాకపోతే డిఫరెంట్ మున్సిపాలిటీస్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో ఒక 4-5 పోస్టులు ఉండొచ్చు, లేకుంటే ఉన్న దాంట్లో ఒక 25 పోస్టులు ఉన్నాయి అనుకో, ఒక 5 పోస్టులు 6 పోస్టులు హైదరాబాద్ ఉండొచ్చు. అంతేగాని ఉన్న 25 మందికి 25 మంది హైదరాబాద్లో అయితే పోస్ట్ చేయరు. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్, కొంతమంది నాకు మెసేజ్ చేశారు, సార్ మేము హైదరాబాద్ పోస్టింగ్ రావాలనుకుంటున్నాం, ఇఫ్ ఐ కీప్ పబ్లిక్ హెల్త్ విల్ ఐ గెట్ హైదరాబాద్. పోస్టింగ్ అనేది ఫస్ట్ థింగ్ మన చేతిలో ఉండదు, దే విల్ డిసైడ్. పోస్టింగ్ మన చేతిలో ఉండదు, మన ఆప్షన్స్ పెట్టుకునేంతవరకే. ఒకవేళ చాలామందికి ఇంకొక పాయింట్ నేను చెప్తాను. హైదరాబాద్ ఓకే ఫైన్, హైదరాబాద్ ఈజ్ ఫైన్. హైదరాబాద్ కాకుండా ఒకవేళ పబ్లిక్ హెల్త్ మీ వేరే దగ్గర ఎక్కడ పడవచ్చు అంటే వికారాబాద్ ఉంది, సంగారెడ్డి ఉంది, ఈ వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట. అంటే కంపేర్ టు జోన్ 1, జోన్ 2లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ లాంగ్ మున్సిపాలిటీలో పడితే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ జోన్లోనే మీరు పబ్లిక్ హెల్త్లో ఒకవేళ సెట్ అవ్వాలనుకుంటే జోన్ 1కి జోన్ 2కి ఉన్న ఒక ఎడ్జ్ ఏంటంటే జోన్ 1లో నీకు టైర్ 2 సిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు జోన్ 1. ఇప్పుడు చూసుకోండి, సిద్దిపేట మంచి సిటీ, చాలా డెవలప్ అయిన సిటీ. తర్వాత మీకు కరీంనగర్, తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ సైడ్లో కూడా నీకు మంచి వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాదు, తర్వాత ఈ నిర్మల్ కాకుండా ఆదిలాబాద్లో కొన్ని మున్సిపాలిటీస్, కొన్ని బెటర్ మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఖమ్మం. సో ఇక్కడ టైర్ 2 సిటీస్ కంపేర్ టు ది జోన్ 1, జోన్ 2లో టైర్ 2 సిటీస్ చాలా బెటర్ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సిద్దిపేట, నిజామాబాద్ ప్లస్ మీ హోమ్ టౌన్ ఒకటి, టైర్ 2 సిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మీకు డెవలప్మెంట్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది మున్సిపాలిటీస్. ఇక్కడ చూస్తే మీరు ఈ మహబూబ్నగర్లో చాలా ఏరియాస్ ఉన్నాయి, ఈ సంగారెడ్డి, ఈ ఆల్మోస్ట్ జైరాబాదు, ఈ బార్డర్ కేసు ఇదంతా. సో నల్గొండ, సూర్యాపేట ఇక్కడ కూడా ఇది బార్డర్ కేసు. సో ఇక్కడ చూసుకున్నా మీకు ఎక్కువ స్కోప్ ఉన్న టైర్ 2 సిటీస్ అన్నీ కూడా మీకు మొత్తం ఎక్కడున్నాయంటే జోన్ 1లోనే ఉన్నాయి, బెస్ట్ సిటీస్ ఇఫ్ యూ వాంట్ టు కాంపిటేట్. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ గెట్టింగ్ గుడ్ మార్క్స్, ఆర్ఎన్బి కానీ, ఆర్ఎన్బి హైదరాబాద్ వస్తుంది ఎందుకు అనుకుంటారండి? హైదరాబాద్లో ఒకదేనే ఉన్నాయి రోడ్లు, ఎక్కడైనా వేయచ్చు. మ్యాక్సిమం ఫీల్డ్ వర్కే ప్రిఫర్ చేస్తారు ఆర్ఎన్బి, ఎవరు ఆఫీస్ వర్క్ ప్రిఫర్ చేయరు, ఫీల్డ్ వర్క్ చేస్తేనే బెటర్. సో ఇక్కడ అమ్మాయిలకు వరకు ఆఫీస్ వర్క్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కొద్దిగా బయట ఫీల్డ్ వర్క్ వెళ్ళలేరు కాబట్టి 9 to 5 దే విల్ ప్రిఫర్. బట్ బాయ్స్కి జనరల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ది
ఫీల్డ్ వర్కే వస్తుంది. అది హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పలేం కదా. హైదరాబాద్లో పబ్లిక్ హెల్త్ ఉంటాయి, ఆర్ఎన్బిలో ఉంటాయి, చాలామంది ఉంటాయి. సో ఖచ్చితంగా ఆర్ఎన్బి అంటే హైదరాబాద్ అని చెప్పి ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. సో పబ్లిక్ హెల్త్ ఈజ్ ద ఓన్లీ ఛాన్స్ ఇఫ్ యూ వాంట్ గెట్ హైదరాబాద్. అది కూడా వస్తుందా రాదా చెప్పలేము. కొంతమందికి ఎవరికో 4-5కి వస్తుంది, అందరికి వస్తుందని కూడా చెప్పలేము. అండ్ ఇంకోటి, ఈ పబ్లిక్ హెల్త్ కానీ ఆర్ఎన్బి కానీ బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా అంటే అది జోన్ 1లో చూడండి. జోన్ 1లో టైర్ 2 సిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది బెటర్, యాక్చువల్గా ఇక్కడే బెటర్ కంపేర్ టు దిస్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ రెండు ఎవరైనా ఆర్ఎన్బి ఇరిగేషన్ కాకుండా, ఆర్ఎన్బి పబ్లిక్ హెల్త్ కాకుండా మిగతా జోన్ 1 వాళ్ళు జోన్ 2కి రావాలనుకుంటే, జోన్ 2కి రావాలంటే ఇప్పుడు ఇరిగేషన్ చూసుకుందాం. ఇరిగేషన్ సంబంధించి జోన్ 2 కంటే జోన్ 1లోనే ఎక్కువ ఇరిగేషన్ డ్యామ్స్ కానీ, ఎక్కువ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, ఎక్కువ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కానీ ఎక్కువ జోన్ 1. ఇక్కడ ఏమి ఉండవు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్ద. మీరు చూసుకొని మీరు గూగుల్ చేయండి, మీరు చదివారు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఆ జాగ్రఫీలో చదివారు కదా, ఆ బుక్ తీస్తే కూడా అర్థమవుతుంది. మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అంతా జోన్ 1లోనే ఉంటాయి, జోన్ 2లో చాలా తక్కువ. సో ఇక్కడ నీకు మేజర్ ఇరిగేషన్లో పడే ఛాన్స్ ఎక్కువ ఉంది కంపేర్ టు ద జోన్ 2. ఇరిగేషన్లో నీకు మేజర్ ఇరిగేషన్లో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ కేస్ దట్ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ గోయింగ్ టు ది పోస్టింగ్. అంటే మీకు నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఆలోచించుకొని పోస్టింగ్ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఉన్న పోస్టింగ్ తీసుకుంటా అంటే యువర్ విష్. అండ్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఈజ్ ఆర్డబ్ల్యూఎస్. పంచాయతీరాజ్ ఎక్కడ, పంచాయతీరాజ్ అయితే జనరల్గా ఏం చేస్తారు, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇంకా జాబ్ రాదు మాకు జోన్ 2లో, జోన్ 1లో జాబ్ రాదు అన్నప్పుడు ఓపెన్లో ఇక్కడ 5 ఉన్నాయి ఆర్డబ్ల్యూఎస్, యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దట్, ఆర్డబ్ల్యూఎస్కి వెళ్ళొచ్చు. సో పంచాయతీరాజ్ ఉన్నారనుకోండి బెటర్, మన జోన్లోనే పంచాయతీరాజ్ పెట్టుకోవడం కానీ, లేదంటే అక్కడ కూడా ఏదైనా ఆప్షన్ ఉంటే ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ అసలు మాకు జాబ్ రావట్లేదు సార్ మా జోన్లో, ఏదో ఒక జాబు మేము జోన్ 1లో రావాలనుకుంటే అప్పుడు మీరు ఆప్ట్ వెళ్ళొచ్చు. అప్పుడు మీరు జోన్ 2 పెట్టుకోండి, మీకు ఛాన్స్ ఉంటే జాబ్ వస్తుంది. ఎందుకంటే ఒక జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఏదో ఒక జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి. లేదు సార్ నేను ఒక బెస్ట్ ప్లేస్లో పడాలి, మంచి మేజర్ ఇరిగేషన్లో పడాలన్నప్పుడు ఇరిగేషన్ బెస్ట్. మీకున్న ప్రాజెక్ట్స్ జోన్ 1 వాళ్ళకి, జోన్ 2 వాళ్ళకి ఆప్షన్ లేదు. సో జోన్ 1లోనే మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో పోస్టింగ్ పడుతుందా పడదా అనేది కొద్దిగా అది డౌట్. ఒక 4-5 పడుతుంది, అదృష్టవంతులు ఎవరన్నా, అది మనం చెప్పలేము ఎక్కడ పడుతుంది. మిగతా మున్సిపాలిటీస్ అన్నీ కంపేర్ టు ద జోన్ 1, జోన్ 2 మున్సిపాలిటీస్ అన్నీ పెద్దగా కాదు, ఇక్కడే బెటర్ సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎన్బి ఎక్కడైనా పడవచ్చు. ఇప్పుడు ఆర్ఎన్బి, ఇరిగేషను, పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఇవి 4 ఒక రకమే. ఒక పిఆర్ మాత్రమే, ఒక పబ్లిక్ హెల్త్ మాత్రమే ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సార్ నాకు పబ్లిక్ హెల్త్ వస్తుంది, ఆర్ఎన్బి వస్తుంది, విచ్ ఈజ్ బెటర్? రెండు బెటరే. నేను అన్ని బెటర్ అని చెప్తా. 5 డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూలే, 5కి శాలరీ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. సిటీ పోస్టింగ్ అయితే హెచ్ఆర్ఏ కొద్దిగా పెరుగుతుంది, స్టేట్ లోకల్ రూరల్ పోస్టింగ్ అయితే కొద్దిగా 5,000-6,000 తగ్గుతుంది. ఏడబ్ల్యూ ఈజ్ ఏడబ్ల్యూ. నా ఇంటెన్షన్ అంటే ఏడబ్ల్యూ ఈజ్ ఏడబ్ల్యూ. బట్ థింగ్ ఈజ్ ఏడబ్ల్యూ వచ్చి ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బెటర్ పోస్టింగ్లో పడితే దెన్ కొద్దిగా మీరు ఆ సిటీ ఏరియా మున్సిపాలిటీ, బెస్ట్ మున్సిపాలిటీలో పడారనుకోండి, కొద్దిగా మీకు ఆ ఫ్రీక్వెన్సీ అది దొరుకుతుంది. అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఒకవేళ పడ్డాగానో 5 ఇయర్స్కి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ జోన్ 1 వాళ్ళు ఎవరైనా జోన్ 2కి రావాలనుకున్నారు అనుకుందాం, జోన్ 2 వాళ్ళు జోన్ 1కి వెళ్ళారనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇక్కడ మీరు జోన్ 1 అతను జోన్ 2కి వచ్చారనుకోండి, ఒక 4 సీట్లు ఉన్నాయి, 1 2 3 4. జోన్ 1 అతను జోన్ 2కి రావాలనుకున్నాడు. సో ఇక్కడ ఈయనకు నచ్చిన సీటు ఇక్కడ 3rd సీట్లో సెలెక్ట్ అవుతుంది. ఈయనకు నచ్చిన సీటు ఏదైతే ఉందో జోన్ 1 అతనికి ఫస్ట్ సీట్ ఆల్రెడీ మల్టీ జోన్ 2 అయినా సెట్ అయిపోయాడు, సెకండ్ సీట్లో కూడా మల్టీ జోన్ 2 అయినా సెట్ అయిపోయాడు, 3rd సీట్లో కూడా అయినా సెట్ అయ్యాడు, 4th సీటు ఖచ్చితంగా ఈయనకు వస్తుంది, ఈయనకు కావాల్సిన అనుకున్న పోస్ట్. కాకపోతే ఇక్కడ ప్రమోషన్లో మీరు 4th పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అదే మీ జోన్లో ఉంటే మీరు ఫస్ట్ ఉండొచ్చు వేరే డిపార్ట్మెంట్లో. సో అక్కడ కూడా ప్రమోషన్స్లో కొంచెం తేడా అయ్యే ఛాన్స్ ఉంది. సో బేసికల్గా ఒకవేళ నిజంగా నాకు హైదరాబాద్ కావాలంటే యూ క్యాన్ ట్రై, అది వస్తుందని చెప్పలేము. సో ఇవన్నీ వేరియేషన్స్ అంటే బెటర్ ఫస్ట్ మీరు మీ జోన్ ఉంటేనే బెటర్. అసలు నాకు జాబే రావట్లేదు అన్నప్పుడు జస్ట్ గో టు అదర్ జోన్. మీ దాంట్లో మీకు జాబ్ వస్తుంది అన్నప్పుడు మీకున్న జోన్ 1 వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ జోన్ 2 వాళ్ళకి ఈవెన్ దో నాన్ లోకల్ పోస్టులు ఎక్కువన్నా సరే ఇక్కడ ఉన్న పోస్టింగ్ ఏరియా చూసుకుంటే మీకు తెలుస్తుంది. అందుకే నేను మ్యాప్ చూపిస్తున్నాను. అందరూ జోన్ 2 అంటే దీని ఒక్కనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది కాదు, మీరు ఈ పార్ట్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేరు, ఇది ఎవరికి తెలియట్లేదు. దిస్ ఈజ్ ఆల్ బ్యాక్వర్డ్ ఏరియా కంపేర్ టు దిస్. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇదంతా ఇక్కడ సంగారెడ్డి, ఇది మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, ఈ ఏరియా తప్పిస్తే మిగతా ఇదంతా మహబూబ్నగర్. సో ఇదంతా కూడా బాగా సెకండరీ మీ జోన్ 1 కంటే జోన్ 2లో వెనుకబడినాయి ఇవన్నీ. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో చాలామంది సౌత్లో కాబట్టి ఇట్ విల్ టేక్ 10 years మళ్ళీ డెవలప్ అవ్వాలన్నా ఏదైనా అవ్వాలన్నా సరే. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చాలా బెటర్ సిటీస్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ కానీ, నీకు ఆర్ఎన్బికి సంబంధించిన డివిజనల్ ఆఫీసెస్ కానీ నీకు జోన్ 1లో ఎక్కువ ఉంటాయి. సో అది ఆలోచించి తీసుకోండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జోన్ 1 ఏరియా కూడా ఎక్కువ నీకు కంపేర్ టు ద జోన్ 2. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే
మై సజెషన్ ఈజ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్ కమ్ టు జోన్ 2. మీకు జాబ్ రావట్లేదు అసలు జాబ్ రానప్పుడు ఇంకేం చేస్తాం, ఖచ్చితంగా ఏదో జాబ్ రావాలి కాబట్టి యూ షుడ్ కమ్. ఒకవేళ నాకు డిపార్ట్మెంట్ హైదరాబాద్ కోసమే నేను జోన్ 2 రావాలనుకున్నప్పుడు ఆలోచించండి అసలు వస్తుందా లేదా, ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ప్రాబిలిటీ అని చెప్పి. ఓన్లీ పబ్లిక్ హెల్త్ దట్ మేక్ సెన్స్. అండ్ ఆర్ఎన్బి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్. ఇరిగేషన్ అయితే ఐ థింక్ ఇరిగేషన్ కానీ ఆర్ఎన్బి కానీ జోన్ 1 ఈజ్ అ బెటర్. ఆర్డబ్ల్యూఎస్లో చాలామందికి అక్కడ కట్ ఆఫ్ ఇక్కడ కట్ ఆఫ్ వేరేది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జోన్ 1లో ఒక 4-5 సీట్లు జోన్ 2లో కాంపిటేట్ చేస్తారు. వాళ్ళకి అక్కడ జాబ్ రావట్లేదు, మరి ఏం చేస్తాం, వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి, సో దే హ్యావ్ టు కమ్ జోన్ 2. సో ఇవన్నీ కేసెస్ తీసుకున్న తర్వాత మీరు ఎటువైపు వెళ్తే బెటర్ ఉంటుందని చెప్పి థింక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి 1180 పోస్టులు, 1100 మంది నాకు హైదరాబాద్ కావాలంటే మరి మిగతా డిస్టిక్లో ఏం కావాలో ఆలోచించండి. సో ఖచ్చితంగా పోస్టింగ్ అయితే మన చేతిలో ఉండదు, అది మాత్రం కన్ఫామ్ చెప్పొచ్చు. ఏమో సార్ మాకు ఆ మినిస్టర్ తెలుసు ఈ మినిస్టర్ తెలుసు అన్న ఎంతవరకు అవుతాయి, మరి చాలా తక్కువ పర్సెంట్, 0.1%, 1% కూడా అవ్వవు. సో అది రేరు. అది అప్పుడు ఎక్కడ వచ్చినా ఎవరైనా వేయించుకుంటారు, కానీ అందరికీ అది పాసిబిలిటీ కాదు కదా. సో అట్లాంటివి ఏమైనా ఉంటే సార్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు అది ఉన్నారు ఇది ఉన్నారు అంటే అది నేను చెప్పలేను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది పొలిటికల్గా. సో మీరు అది ఓకే, మీరు ట్రై చేస్తారు, అది వేరే విషయం. బట్ ఖచ్చితంగా అక్కడ పడుతుందనే కాన్ఫిడెన్స్ మాత్రం ఎవరు ఇవ్వలేం, ఎందుకంటే ఎక్కడైనా పడవచ్చు, అది వాళ్ళ ర్యాండమ్గా వేసేస్తారు. ఎక్కువ గర్ల్స్కి మాత్రం జనరల్గా వాళ్ళకి ఆఫీస్ వర్క్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆర్ఎన్బిలో. బాయ్స్కి ఖచ్చితంగా ఫీల్డ్ వర్కే పడే ఛాన్స్ ఉంటుంది, ఫీల్డ్ వర్కే కోరుకోవాలి బాయ్స్ నన్ను అడిగితే కంపేర్ టు ది ఆఫీస్ వర్క్. ఆఫీస్ అయితే థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో మనం ఒక దగ్గర కూర్చోలేం కాబట్టి సో బెటర్ ఫీల్డ్ ఎంజాయ్ చేస్తారు మీరు. నెక్స్ట్ జనరల్గా అందరు పెట్టుకునేది ఇప్పుడు యాక్చువల్గా మారింది, పబ్లిక్ హెల్త్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇరిగేషన్, ఈ 2 మారుతూ ఉన్నాయి అకార్డింగ్ టు దట్. అండ్ సార్ మరి కొందరు అడిగారు, సార్ నేను వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, సో వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఏది ప్రిపేర్ అవ్వాలి సార్, నాకు ఇరిగేషన్లో కొంచెం టైం దొరుకుతుంది, అంటే ఈవెందో ఎక్కడైనా పడ్డాగా కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది. అండ్ మీకు పిఆర్ ఆర్డబ్ల్యూఎస్లో ఏం సార్ అంటే ఇవి 2 కూడా పబ్లిక్ రిలేషన్ అమ్మ, ఖచ్చితంగా తలకాయ నొప్పి ఈ 2 కూడా. చాలా ప్రెషర్ ఉండే జాబ్స్, చాలా ప్రెషర్ ఉంటుంది, పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ 100% ప్రెషర్ ఉంటుంది. మేము వెళ్ళి కూర్చొని మేము డబ్బులు తెచ్చుకుంటాం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సర్పంచ్ ఫోన్ చేస్తాడు, లోకల్ వాడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేస్తాడు, వీడు ఫోన్ చేస్తాడు, అవి మీరు తీసుకోగలుగుతారా? ఒక్క సంవత్సరం కోసం కాదు, ఏముంది సార్ అలవాటు అయిపోతుంది, నెక్స్ట్ 30 years మీ సర్వీస్లో మీరు తీసుకోగలుగుతారా? నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు సార్ నాకు ఇవే వస్తున్నాయన్నప్పుడు నేనేం చేయలేను, నువ్వేం చేయలేవు. బట్ చెప్తున్నా ఆర్డబ్ల్యూఎస్ బెటరా పిఆర్ బెటరా అంటే ఇట్స్ అప్ టు యూ. నేను అది బెటరా ఇది బెటరా నేను చెప్పలేను, ఎందుకంటే ఐ సీ ఎవ్రీథింగ్ ఏడబ్ల్యూ అని చూస్తాను. ఒకవేళ ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్ పెడితే రాయకపోతున్నాను, ఇప్పుడు మాకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ బ్యాక్ మైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఏది బెటర్ అని. మీరు కనుక్కోండి, 2 కూడా ఖచ్చితంగా ప్రెషరైజ్డ్ జాబ్స్ 100%. పబ్లిక్ హెల్త్ కూడా ప్రెషర్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఎత్తాలి, కాల్స్ ఎత్తాలి ఖచ్చితంగా. 100% నేను ఎత్తాను, మేము సైలెంట్లో పెడతాం అంటే నడవదు. రివ్యూ మీటింగ్స్ పిలిచి అక్కడ మిమ్మల్ని అడుగుతారు ఎందుకు లిఫ్ట్ చేయట్లేరు కాల్ అని చెప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్, మీకు ఏడబ్ల్యూ వచ్చేసింది మేము అయిపోయింది అన్నట్టు కాదు, అది ఆల్ డిపెండ్స్ అపాన్ పోస్టింగ్, హౌ యు ఆర్ పోస్టెడ్, అది మేజర్ థింగ్. అన్నిటికీ మీరు సిద్ధమై ఉండాలి ప్రతిదానికి. సో ఒక స్టేజ్ దాటారు ఏడబ్ల్యూ, యూ గాట్ ఏ గెజిటెడ్ ఏడబ్ల్యూ వచ్చింది, మంచి పోస్టింగ్ వచ్చింది, సోషల్ రెస్పెక్ట్ వచ్చింది, బట్ ద నెక్స్ట్ అనేది చాలా హార్డ్ థింగ్. ఇక్కడ మీరు చాలా ఒక 2-3 years మీరు ఫేస్ చేసినప్పుడు దెన్ మీరు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక ఎట్లుండాలనేది తెలుస్తుంది. సో దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. అండ్ ట్రైబల్ ఇంట్రెస్టెడ్ అమ్మ, ఒకవేళ నాకు ఆర్డబ్ల్యూఎస్ వద్దంటే యూ కెన్ గో ఫర్ ట్రైబల్, అసలు ఇంకా ప్రశాంతం, ఏం పని ఏమి ఉండదు పెద్దగా. సో ట్రైబల్కి వెళ్ళాలనుకుంటే జోన్ 1లో కొద్దిగా 4 పోస్టులు ఉన్నాయి, జోన్ 2 వాళ్ళకి ఒకటి ఉమెన్లో ఉండే, అది ఇప్పుడు జనరల్ అయింది. జోన్ 2 వాళ్ళకి ఒక జనరల్ పోస్ట్ కలిసింది. సీరియస్లీ నాకు పిఆర్ పర్షన్ అవుతుంది సార్, ఆర్డబ్ల్యూఎస్ పర్షన్ అవుతుంది, మీకు స్కోప్ ఉంటే గో ఫర్ ట్రైబల్, మీకు ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, ఇక హ్యాపీగా బుక్ తీసుకొని ఇంకో ఎగ్జామ్ చదువుకోవచ్చు. సో ఇవి, సో నేను ఇట్లనే పెట్టమని చెప్పి నేను చెప్పను, ఎట్లనే పెట్టండి, బట్ ప్రిఫర్ యువర్ జోన్ బెటర్ ఇఫ్ యూ గెట్ లోకల్ పోస్టింగ్ వస్తుంది కాబట్టి. హైదరాబాద్ కోసమే పబ్లిక్ హెల్త్ పెడతా అనుకుంటే, హైదరాబాద్ కోసమే ఆర్ఎన్బి పెడతా అంటే, బట్ ఇట్స్ ఐ థింక్ కరెక్ట్ పాయింట్ అయితే కాదు. ఇరిగేషన్ జోన్ 1 ఈజ్ అ బెటర్ కంపేర్ టు ద జోన్ 2. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్ కమ్ టు జోన్ 2. నేనే చెప్తున్నా కదా, ఏ జాబ్ రావట్లేదు సార్, నేను జోన్ 2లో ఒక జాబ్ వస్తుంది అంటే రండి, యు ఆర్ వెల్కమ్. సో జోన్ 2కి వచ్చి జాబ్ తీసుకోండి, ఎందుకంటే యు ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్, మీకు మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు రావాలి, మీకు జాబ్ రావాలి కాబట్టి. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే, నేను చెప్పిందే తీసుకోకండి, ఇంకా మీరు 4 అడగండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు డెసిషన్స్ తీసుకొని, యూ హ్యావ్ టైమ్ 16 to 23, డోంట్ రష్, బీ కూల్, ప్రశాంతంగా పెట్టండి ఆప్షన్స్. ఓకే, కీప్ యువర్ జోన్ ప్రాబిలిటీ ఫస్ట్ అండ్ దెన్ గో టు ది నాన్ లోకల్ జోన్. ఓకే, so this is what information I want to give you, and if you have any doubts regarding this, please try to comment down.
అండ్ ఇంకా నాకు ఫ్రీ టైం చూసుకొని ఇంకా నిజంగా అవి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అయితే 100% ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.